ప్రాతిపదికన జనగణన కాంగ్రెస్ గెలిస్తే వివిధ రంగాల్లో జనగణన చేపడతాం. దళితులు, గిరిజనులు, బీసీలు ఎంత శాతం ఉన్నారో లెక్కిస్తాం. కుల ఆధారిత జనాభా లెక్కల ద్వారా పాలేవో నీరేవో తెలిసిపోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనగణన చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తాము గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పరిశ్రమలు, మీడియా, బ్యూరోక్రసీ వంటి వివిధ రంగాల్లో కుల ప్రాతిపదికన జనగణన చేపడతామని అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, పేద సాధారణ తరగతి వారు ఎంత శాతం ఉన్నారో తేల్చి చెప్తామన్నారు. కులం ఆధారిత జనగణన ద్వారా పాలు ఏవో నీరు ఏవో తెలిసిపోతుందన్నారు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా పరిశ్రమలు ఏ కులముల చేతులున్నాయి, మీడియా ఏ కులం చేతులుంది, బ్యూరోక్రట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఏ కులం వాళ్ళు ఉన్నారో ఈ లెక్క తీసి చూపెడతాము అంటుండు. నా దగ్గర ఉంది తెలంగాణ లెక్క, వీలైతే చూపిస్తారు ఇప్పుడు.